హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ లేటెస్ట్ న్యూస్ $1,00,000 వీసా ఫీజు గురించి, అలాగే గ్రీన్ కార్డు ప్రాసెస్లో రీసెంట్గా వచ్చిన మేజర్ చేంజెస్ గురించి ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్పాలి అనుకుంటున్నానండి. ఆ చేంజెస్ ఏంటి, $1,00,000 వీసా ఫీజు పరిస్థితి ఏంటి చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మొదటిది $1,00,000 వీసా ఫీజు. 2025 జాన్యువరి నుంచి ట్రంప్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత H1B వాళ్ళకి సంబంధించి చాలా రకరకాల రిస్ట్రిక్షన్స్, డినయల్స్ చాలా జరుగుతూనే ఉన్నాయి. అలాగే $1,00,000 వీసా ఫీజు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఎవరైతే కొత్తగా H1B మీద అమెరికా రావాలి అనుకుంటున్నారో, లేదా ఇండియాకి వెళ్ళినప్పుడు ఎంప్లాయర్ని మార్చుకొని H1B మీద రావాలి అనుకుంటున్నారో, సో ఎవరైతే వర్క్ వీసా మీద అమెరికాకు వచ్చి అమెరికాలో వర్క్ చేయాలనుకుంటున్నారో వీళ్ళందరికీ $1,00,000 వీసా ఫీజు అనేది అప్లికబుల్ చేయడం జరిగింది. అయితే ఈ $1,00,000 వీసా ఫీజు గురించి కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది అటార్నీస్. సో ఫైనల్గా కోర్టు తీర్పిచ్చింది ఏంటి, ఈ $1,00,000 వీసా ఫీజు చెల్లదు అని చెప్పి. ఇదంతా మనకి తెలిసిన విషయమేనండి, ఆల్రెడీ జరిగిపోయింది, మనందరికీ తెలిసిన విషయమే. అయితే రీసెంట్గా ట్రంప్ ప్రభుత్వము అప్పీల్కి వెళ్ళడం జరిగింది ఈ $1,00,000 వీసా ఫీజు గురించి. మనకి ఇక్కడ వచ్చిన గుడ్ న్యూస్ ఏంటి అంటే, కనీసం ఈ అప్పీల్ కూడా చెల్లదు అని చెప్పి కోర్టు అయితే ఆ అప్పీల్ని కొట్టివేయడం జరిగిందనమాట. అంటే బేసిక్గా మేము పై కోర్టులో ఛాలెంజ్ చేస్తాము, ఇలాంటివన్నీ అప్పీల్కి వెళ్ళడం అనేది క్వైట్ కామన్, ఇండియాలో కూడా మనం చూస్తూనే ఉంటాము. అయితే ఇప్పుడు ఈ $1,00,000 సంబంధించి కోర్టు అప్పీల్ని కూడా యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో ఇకపై ఎవరైతే H1B మీద అమెరికాకి రావాలి అనుకుంటున్నారో, కొత్తగా అయినా సరే ఎంప్లాయర్ని మార్చుకొని అయినా సరే, ప్రస్తుతానికైతే $1,00,000 వీసా ఫీజు అనేది అమల్లోకి లేదు. మళ్ళీ దాన్ని ఏమైనా చేంజెస్ చేసి దానికి ఏమన్నా వేరే నేమ్ పెట్టి అలా ఇంప్లిమెంట్ చేస్తారా, ఇప్పటివరకు అయితే ఏమీ తెలీదు. కానీ ప్రస్తుతానికైతే ఈ $1,00,000 వీసా ఫీజు కట్టాల్సిన అవసరం లేకపోవచ్చనే నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే కోర్టు అప్పీల్ని కూడా కొట్టేసింది కాబట్టి. సో చాలామంది H1B మీద ఎవరైతే అమెరికాకి రావాలనుకుంటున్నారో వీళ్ళందరికీ గుడ్ న్యూసే. ఈవెన్ కంపెనీస్ కూడా ఇండియా నుంచి ఇక్కడికి పంపిస్తూ ఉంటారు కదండి, దేశీ కంపెనీలు కావచ్చు, అమెరికన్ కంపెనీస్ కావచ్చు, ఇండియా నుంచి చాలామందిని H1B మీద ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఇంకా ఈ $1,00,000 వీసా ఫీజు కట్టాలి అనేది లేదనమాట. సో హ్యాపీగా ఎవరైనా సరే H1B మీద రావాలనుకున్న వాళ్ళు అమెరికాకి ఈ $1,00,000 వీసా ఫీజు తప్పించుకొని రావచ్చు అనమాట. ఇది ఫస్ట్ది. రెండవది గ్రీన్ కార్డు ప్రాసెస్కి సంబంధించి. గ్రీన్ కార్డు ప్రాసెస్కి సంబంధించి ఫస్ట్ది వచ్చేసి స్టేటస్ ఆఫ్ చేంజ్. అంటే I-485 అనేది మనం ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకి గ్రీన్ కార్డు EAD అనేది రావడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఏదైతే ఫామ్ ఫిల్ చేస్తూ వచ్చారో స్టేటస్ ఆఫ్ చేంజ్కి, ఇకపై ఆ ఫామ్ని చేంజ్ అయిపోతున్నారు. సెప్టెంబర్ 18వ తేదీ 2026 నుంచి కొత్త ఫామ్, అంటే కొత్త I-485 ఫామ్ని అమల్లోకి తీసుకురాబోతున్నారనమాట. సో సెప్టెంబర్ 18 తర్వాత ఎవరైతే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కొత్త ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఈ కొత్త ఫాము, ఏంటి పాతది ఎందుకు తీసేశారు అని అంటే, బేసిక్గా చాలా రకాల మోడిఫికేషన్స్ అన్నీ చేయడం జరిగిందనమాట కొత్త ఫామ్కి సంబంధించి. సో ఇకపై గ్రీన్ కార్డ్ రావడం అంత ఈజీ అయితే కాదండి. సెప్టెంబర్ 18 తర్వాత ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావడం అనేది అంత ఈజీ కాదు. ఆ ఫామ్లో క్లారిటీగా క్లియర్గా ప్రతి చిన్న విషయాన్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దానిపైన వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారా, లేకపోతే డైరెక్ట్గా EAD ఇస్తారా, లేకపోతే రిజెక్ట్ చేస్తారా అనేది వాళ్ళ చాయిస్. సో మరి ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి, సెప్టెంబర్ 18 లోపల అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఓల్డ్ ఫామే ఫిల్ చేసి సబ్మిట్ చేస్తారు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. 50-50 ఛాన్సెస్. ఖచ్చితంగా ఓల్డ్ ఫామ్ని యాక్సెప్ట్ చేస్తారని మనం చెప్పలేమన్నమాట. సో అది వాళ్ళ చాయిస్, వాళ్ళు ఎలా చేయాలనుకుంటే అలా చేస్తారు. అది అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి వచ్చిన లేటెస్ట్ అప్డేటు. రెండవది PWకి సంబంధించి. రీసెంట్గా PWకి సంబంధించి DOL వాళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. PWD అంటే ప్రివైలింగ్ వేజ్ డిటర్మినేషన్. అంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో అమెరికాలో నాన్ ఇమిగ్రెంట్స్, వాళ్ళు ఎవరైతే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దాంట్లో మొదటి స్టెప్ ఈ ప్రివైలింగ్ వేజ్ డిటర్మినేషన్. ఇది DOL వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తుంది.
సో ఈ పీడబ్ల్యూడి అనేది మనం ఎంప్లాయీస్ ఇండివిజువల్గా అప్లై చేసేది కాదు, ఎంప్లాయర్ అప్లై చేసేది. సో డివైఎల్ వాళ్ళు రీసెంట్గా చెప్పింది ఏంటి అని అంటే, పీడబ్ల్యూడికి సంబంధించి ఇకపై కొంత ఇన్ఫర్మేషన్ క్లియర్గా జడ్జ్ చేస్తారండి. అంటే మనకి ఇప్పటి వరకు వీళ్ళు ఎంప్లాయర్స్ ఏదైతే సబ్మిట్ చేస్తారో దాన్ని బేసిస్గా ఇచ్చేసేవాళ్ళు. ఇప్పటి నుంచి వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని పీడబ్ల్యూడి అనేది ఇష్యూ చేసే అవకాశం ఉందన్నమాట. అంటే మనకి వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని H1B ఇష్యూ చేస్తున్నారు కదండి, సేమ్ అలాగే మనకి ఎంత వేజ్ లెవెల్, ఎంత ఎక్స్పీరియన్స్, మనం ఏ ఎంప్లాయర్ దగ్గర వర్క్ చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం, ఇలాంటివన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ పర్టికులర్ వేజ్ లెవెల్కి మనం ఎలిజిబుల్ అవుతామా అవ్వమా, ఆ పర్టికులర్ వేజ్ లెవెల్లో మనం ఉన్నామా లేదా అనే దాన్ని బేస్ చేసుకొని పీడబ్ల్యూడి ఇష్యూ చేయడం జరుగుతుంది, లేదంటే రిజెక్ట్ చేస్తారు. గుడ్డిగా ఇదివరకు ఏంటంటే అండి, చాలా వరకు నాకు తెలిసినట్లు నేను ఒక ఎంప్లాయర్ దగ్గర చూడటం కూడా జరిగింది. వాళ్ళు పీడబ్ల్యూడికి డివైఎల్కి అప్లై చేసేటప్పుడు సమ్ టెక్నికల్ స్కిల్స్ మెన్షన్ చేయాలి కదండి. ఆ టెక్నికల్ స్కిల్స్లో వాళ్ళ కంపెనీలో ఎన్ని స్కిల్స్ అయితే ఉండేవి, అంటే వాళ్ళ కన్సల్టెన్సీ ద్వారా ఎంతమంది అయితే వర్క్ చేస్తున్నారు, ఏ స్కిల్స్ మీద వర్క్ చేస్తున్నారు, ఆ స్కిల్స్ లిస్ట్ మొత్తం పెడతారనమాట. మొత్తం పెట్టి సమ్ వేజ్ లెవెల్ని కూడా 1,00,000 నుంచి 1,50,000 దాకా మెన్షన్ చేస్తారు. సో సేమ్ పీడబ్ల్యూడిని వాళ్ళ ఎంప్లాయీస్లో 10 మందికి, 20 మందికి, 30 మందికైనా వాళ్ళు వాడేసుకుంటుంటారు. సేమ్ పీడబ్ల్యూడిని అందరికీ వాడేస్తారనమాట. అందరికీ వాడేసి ఆ తర్వాత పర్మ్ పిటిషన్కి ఈ పీడబ్ల్యూడిని అటాచ్ చేస్తారు. సో ఈజీగా అయిపోతుంది అనమాట. ఇకపై అలా కుదరదు. ఎంప్లాయర్స్ కూడా ఇష్టారాజ్యంగా పీడబ్ల్యూడికి అప్లై చేయడానికి కుదరదు అనమాట. వాళ్ళ వేజ్ లెవెల్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ ఏంటి క్లియర్గా చెక్ చేసిన తర్వాత బేసిక్గా వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆ వేజ్ లెవెల్లో మనం పీడబ్ల్యూడి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని చూసుకొని ఆ తర్వాతే పీడబ్ల్యూడిని ఇష్యూ చేయడం జరుగుతుందన్నమాట. ఇది మేజర్ చేంజెస్. అలాగే పర్మ్ ప్రాసెస్కి సంబంధించి USCIS వాళ్ళు కూడా కొన్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నారండి. అంటే ఫామ్ వైజ్ అంతా మోడరేట్ చేసేసి మొత్తం ఆ ప్రాసెస్ని అంతా మోడరేట్ చేయాలి అనుకుంటున్నారు, పర్మ్ ప్రాసెస్ని. సో ఈ ప్రాసెస్ అంతా మోడరేట్ ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేది ఎవరికి తెలియదు. ప్రస్తుతానికి అయితే జస్ట్ ప్రపోజల్ మాత్రం పెట్టడం జరిగిందనమాట. మేము ఇదంతా పర్మ్ ప్రాసెస్ మొత్తం మోడరేట్ చేయాలి అనుకుంటున్నాము అని చెప్పి. సో ఆ ప్రపోజల్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలాంటి మార్పులు చేర్పులు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అనేది ఇప్పటివరకు ఏమీ బయటికి రాలేదు ఇన్ఫర్మేషను. బట్ నాకు తెలిసినంతవరకు పర్మ్ ప్రాసెస్ మొత్తం మోడరేట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తున్నారండి. సో బేసిక్గా ఏంటంటే గ్రీన్ కార్డు ప్రాసెస్ అనేది బాగా స్ట్రిక్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు. డివైఎల్ వాళ్ళు పీడబ్ల్యూ కాడి నుంచి ఎవరైనా సరే గ్రీన్ కార్డ్కి అప్లై చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సిన పీడబ్ల్యూడి, ఆ తర్వాత పర్మ్, ఆ తర్వాత మన పర్మ్ కరెంట్ ఇయర్ అయినప్పుడు మనం అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసుకుంటాం. సో ఈ మూడిట్లో చేంజెస్ తీసుకొస్తున్నారు. సో ఈ మూడిట్లో చేంజెస్ తీసుకొచ్చినప్పుడు ఎంతవరకు మనకు గ్రీన్ కార్డు వస్తుంది అనేది మనం చెప్పలేని పరిస్థితి, చాలా కష్టం అవుతుంది. ఆల్రెడీ పీడబ్ల్యూడి పర్మ్ తీసుకున్న వాళ్ళకి ఓకే, కానీ ఎప్పుడైతే మనము అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి వస్తామో అది సెప్టెంబర్ 18 తర్వాత అయితే ఇంకా కష్టం అవుతుందన్నమాట. దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూకి పిలవాలనుకుంటే పిలవచ్చు, లేదంటే డైరెక్ట్గా రిజెక్ట్ చేయాలనుకుంటే రిజెక్ట్ చేయొచ్చు. వాళ్ళ చాయిస్ అనమాట, వాళ్ళ ఇంట్రెస్ట్. సో బేసిక్గా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అనేది బాగా నేరో చేస్తున్నారు, ఆ రూట్ మొత్తాన్ని నేరో చేసేస్తున్నారు. సో ఇదండి $1,00,000 వీసా ఫీజుకి సంబంధించి, అలాగే గ్రీన్ కార్డ్ ప్రాసెస్కి సంబంధించి. $1,00,000 వీసాకి సంబంధించి అయితే అది నిజంగా గుడ్ న్యూసే, మనం $1,00,000 వీసా ఫీజు కట్టాల్సిన అవసరం లేకపోవచ్చు. బట్ గ్రీన్ కార్డుకి సంబంధించి ఇకపై ఫ్యూచర్లో గ్రీన్ కార్డు పొందాలనుకునే వాళ్ళకి కొంచెం కష్టమయ్యే అవకాశం ఉందన్నమాట. ఇదండి లేటెస్ట్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.